హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకి సంబంధించి తాజాగా నిధులు విడుదలకు చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 50 సంవత్సరాలు నిండిన వారు ఇంకా 60 ఏళ్ల వృద్ధులకు కొత్తగా 15 లక్షల పెన్షన్లు విడుదలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేసినట్లు అప్డేట్ ఇచ్చారు. అలాగే జూన్ 12వ తేదీన మన రాష్ట్రంలో వితంతువుల కేటగిరీకి సంబంధించి దాదాపు 1,55,000 కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈ 50 ఏళ్ల పెన్షన్లు, 60 ఏళ్ల కొత్త వృద్ధాప్య పెన్షన్లు ఎవరెవరికి శాంక్షన్ చేస్తారు, ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి, ఎప్పటి నుంచి దరఖాస్తులు తీసుకుంటారు, ఇంకా వితంతు మహిళలు కొత్త పెన్షన్లు మీరు పొందాలంటే మీరు చేసుకోవాల్సిన పనులేంటి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. దయచేసి వీడియో చివరి వరకు చూడండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు వస్తూ ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, ఇంకా తప్పకుండా లైక్ చేయండి. ఇక మన వీడియోలో చూసుకున్నట్లయితే మొన్నటి న్యూస్ పేపర్ లో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకి చెందిన వారికి 50 ఏళ్ల పెన్షన్లు శాంక్షన్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఒక అప్డేట్ ఇచ్చారు. ఆ అప్డేట్ గురించి ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అయితే పెరగనున్నట్లు మనకైతే క్లియర్ గా చెప్పారనమాట. కొత్తగా 15 లక్షల పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే 50 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని ఉన్నారో వారందరికీ కూడా 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలైతే హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అచ్చెన్నాయుడు గారు అయితే మనకి మొన్న జరిగిన ప్రెస్ మీట్ లో అయితే చాలా క్లియర్ గా చెప్పారండి. కొత్తగా సుమారు 15 లక్షల దాకా అర్హులు ఉండవచ్చని అంచనా వేశారు. అంటే కొత్త పెన్షన్లు పొందడానికి వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 62,47,000 మందికి సుమారుగా 28 రకాల పెన్షన్లు అయితే ప్రభుత్వం అందిస్తా ఉంది. కొత్తగా చేరే ఈ లబ్ధిదారులతో కలిపి దాదాపుగా ప్రతి నెల పెన్షన్లు పొందే వారి యొక్క సంఖ్య అనేది 77 లక్షలకైతే చేరుకుంటుంది. ప్రతి నెల కేవలం ఈ పెన్షన్ల కొరకు మాత్రమే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 2,720 కోట్ల రూపాయలు అయితే కేటాయిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు అయితే చెప్పారు. అంటే మన దేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా పెన్షన్ల కొరకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు అయితే ఎక్కడ కూడా కేటాయించట్లేదు. జూన్ నెలలో ఈ 15 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు కేటాయించినట్లయితే దాదాపు 700 కోట్ల రూపాయల వరకు కూడా అదనంగా ప్రభుత్వంపై అయితే భారం పడనుంది. అంటే ప్రతి నెల 8,400 కోట్ల రూపాయలు అయితే కేవలం పెన్షన్ల కొరకు మాత్రమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇకపై కేటాయించాలి. ఇక సంవత్సరం మొత్తం మీద చూసుకున్నట్లయితే 28 రకాల పెన్షన్లు పంపిణీ చేసేందుకు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అవుతుందన్నమాట. ఇక ముందుగా 50 ఏళ్ల పెన్షన్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే 50 ఏళ్ల పెన్షన్లు అందిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉందండి. ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి 60 ఏళ్లు పూర్తయినట్లయితే వారికి కొత్త పెన్షన్లు అయితే వస్తాయన్నమాట. కొత్త వృద్ధాప్య పెన్షన్లు అయితే అందిస్తారు. టోటల్ గా అంటే మనకి 50 ఏళ్ల పెన్షన్ల కోసం, అంతేకాకుండా 60 ఏళ్ల కొత్త వృద్ధాప్య పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీరందరిలో ఒక 15 లక్షల మందికి అయితే ఈ కొత్త పెన్షన్లు అలాగే 50 ఏళ్ల పెన్షన్లు అనేవి జూన్ నెల నుంచి మార్గదర్శకాలు అనేవి విడుదల చేసి ఎవరెవరికి పెన్షన్లు ఇవ్వాలనేది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుని పెన్షన్ అభ్యర్థుల దగ్గర నుంచి కేవైసీ ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని జూలై నెల నుంచి కూడా కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా జూన్ 12వ తారీఖు నుంచి వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే చెప్పిందండి. 1,55,000 మంది వితంతు మహిళలకైతే కొత్త పెన్షన్లు అందించాలని ఇటీవల మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రెస్ మీట్ లో చెప్పిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు అనేవి జూన్ 12వ తారీఖు నుంచి అయితే ప్రారంభించనున్నారు. అంటే జూన్ 12వ తారీఖున మనకి పెన్షన్లు అయితే పంపిణీ చేయరండి.
ముందుగా మార్గదర్శకాలు అనేవి విడుదల చేస్తారనమాట. అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న నెంబర్ ప్రకారం అంటే 1,55,000 మంది వితంతు మహిళల్లో ఎవరు బ్రతికి ఉన్నారు అనేది సర్వే అనేది నిర్వహించి ఒక నెల రోజుల్లో అయితే పూర్తి చేస్తారండి. ఈ సర్వేలో భాగంగా వితంతు మహిళల దగ్గర నుంచి ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటారండి. ముందుగా మీ యొక్క భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ అయితే మీరు చూపించాలి. ఇంకా అంతేకాకుండా జిరాక్స్ కాపీ కూడా మీరైతే సబ్మిట్ చేయాలి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్లు, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మీవి అయితే ఉండాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అయితే మీరు సబ్మిట్ చేసి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే వితంతు మహిళలకి జూలై నెల నుంచి యథావిధిగా 4,000 రూపాయల పెన్షన్ అయితే ప్రతి నెల పంపిణీ చేస్తారు. ఇక జూన్ నెల పెన్షన్ల పంపిణీలో భాగంగా కొన్ని కీలక మార్పులు అయితే చేశారండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే 2025లో ఈ యొక్క కొత్త పెన్షన్ల కొరకు అప్లికేషన్ పెట్టుకున్నారో వారందరికీ కూడా ఈ జూన్ 1, 2 తేదీల నుంచి కూడా పంపిణీ చేయనున్నట్లు మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే కిడ్నీ రోగులు, క్యాన్సర్ పేషెంట్స్, అలాగే తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. మీ అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయాలకైతే విడుదల చేశారు. కాబట్టి ఎవరైనా సరే మీ పేర్లు తెలుసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళి మీ పేరు అనేది ఈ ఎలిజిబిలిటీ లిస్ట్ లో అంటే అర్హుల జాబితాలో ఉందో లేదో మీరు తెలుసుకోవచ్చు. కాబట్టి జూన్ నెల 1, 2 తేదీల్లో అందరికంటే ముందుగా ఈ యొక్క దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. ఇంకా ప్రతి నెల వీరికి యథావిధిగా 10,000 రూపాయల వరకు కూడా పెన్షన్ అయితే ఉంటుంది. దీని తర్వాత జూన్ 12వ తారీఖు నుంచి ఈ యొక్క వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో 1,55,000 మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసేందుకైతే మార్గదర్శకాలు అనేవి విడుదల చేస్తారు. ఈ మార్గదర్శకాల్లో భాగంగా మీ అందరూ కూడా సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వివరాలు నేను ఇందాకే చెప్పాను. ఈ 2 ముందుగా పూర్తి చేసిన తర్వాత 50 ఏళ్ల పెన్షన్ల కేటగిరీకి సంబంధించి అలాగే 60 ఏళ్ల వృద్ధుల పెన్షన్ కేటగిరీకి సంబంధించి కొత్త పెన్షన్లు అయితే విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే అప్పుడు మనకి తాజాగా మార్గదర్శకాలు అనేవి సిద్ధం చేస్తుందండి. అలాగే దివ్యాంగులకు సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే జూన్ నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మనకి ఇటీవల ఈ యొక్క సదరం క్యాంపులు అయితే స్టార్ట్ అయ్యి స్లాట్లు అయితే చాలా మంది బుక్ చేసుకున్నారు. ఇక సదరం రీవెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళకి కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే అందించాల్సి ఉంది. అటువంటి వారందరికీ కూడా జూన్ నెలలో కొత్త సదరం సర్టిఫికేట్లు అయితే ఇస్తారు. ఈ సదరం సర్టిఫికేట్లు పొందిన వారందరికీ కూడా కొత్తగా దివ్యాంగ పెన్షన్ కి అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి జూన్ నెల చివరి వారంలో అయితే అవకాశం కల్పిస్తారండి. కాబట్టి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లన్నిటికీ కూడా అవకాశం కల్పిస్తారు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ కూడా పడొద్దు. ఈ వీడియోలో చెప్పిన విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకొని తప్పకుండా మీ స్నేహితులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వీడియోని వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా వీడియోని చూసి అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన మీకు గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.